ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న వాగ్దానం, ఆశీర్వాదం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణంలో జన్మించిన యేసు క్రీస్తు కేవలం సాధారణ శిశువు మాత్రమే కాదు, కానీ ఆయనే లోక రక్షకుడు. మన కొరకు పుట్టిన ఆయన ప్రేమకు ఇది స్పష్టమైన సాక్ష్యం. మనల్ని పాప భారాన్ని నుంచి తొలగించడానికి, మన జీవితాలకు ఒక ఆశను, సమాధానాన్ని అందించడానికి ఆయన లోకమునకు వచ్చాడు. గొప్ప రక్షణను తీసుకొని వచ్చాడు. చీకటి కాలాల్లోనూ ఆయన జన్మ మనకు వెలుగుగా నిలుస్తుంది. ఈ రక్షకుని ఎవరైతే అంగీకరిస్తారో వారికే నిజమైన ఆనందం, నూతన జీవితం, నిత్య జీవం లభిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యేసయ్య, మా కొరకు ఈ లోకంలో వచ్చిన రక్షకుడు అయినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, మా హృదయాల్లో నీ జన్మదిన ఆనందం నింపమని అడుగుతున్నాం తండ్రి. మా పాపంలోని క్షమించి నీ యొక్క సమాధానంతో మమ్మల్ని నడిపించండి. ప్రతిదినము నిన్ను మేము ప్రభువుగా అంగీకరించి నీ చిత్తమును బట్టి జీవించడానికి సహాయం చేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.